భీమవరంలోని ప్రకృతి ఆశ్రమం నందు డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు తోట నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందూ వన విహార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమ కన్వీనర్ మంతెన రామచంద్రరాజు తెలిపారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు గోపూజ, కార్తీక దామోదర పూజ, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 వీర జానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణం, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ఆటపాటలు, కార్తీక వనభోజనం 10,000 మందితో నిర్వహిస్తున్నామని హిందూ బంధువులందరూ విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ వన విహార్ కార్యక్రమం మొదటి సంవత్సరం 2,000 మందితో ప్రారంభమైందని, రెండవ సంవత్సరం 7,000 మంది విచ్చేశారని, ఈ సంవత్సరం 10,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నామని భీమవరం పరిసర ప్రాంతాలలోని హిందూ బంధువులందరూ అన్ని వార్డులు, అన్ని కాలనీల నుండి, అన్ని ప్రాంతాల నుండి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాలను వీక్షించి కార్తీక వనభోజనం స్వీకరించి ఆటపాటలతో గడిపి భారతీయ ఐక్యతను చాటాలని ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, చింతోజు ప్రసాద్, మజ్జి మహేష్, ఇళ్ల హరికృష్ణ, సుశాంత్ వర్మ, వేమిరెడ్డి హరికృష్ణ, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు ప్రపంచ మేధావి. వారు అనేక రకాల ఇబ్బందులు పడినప్పటికీ దేశీయని అనుసరించే తప్ప విదేశీ మతాన్ని వారు ఒప్పుకోలేదు. అంచేత వారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కోరుకున్నారు. అబ్దుల్ కలాం గారు కూడా రామేశ్వరంలో శివాలయంలో వారి బాల్యమంతా గడిపారు. శివాలయం పూజారికి ఇంట్లో భోజనం చేసేవారు. అందుచేత భారతదేశంలో మతాలు మనం సృష్టించుకున్నవే కానీ మనందరూ ఒకటే. మనందరూ కూడా సోదరీమణులం. మతాల పేరుతో కూడా మనం విడిపోవాల్సిన అవసరం లేదు. అన్ని మతాల వారు కూడా ఈ కార్యక్రమానికి రావచ్చు. అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మంగారి మఠం నుండి స్వామీజీ అనుగ్రహ భాషణ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ క్షేత్రాధికారి భరత్ కుమార్ గారు ప్రధాన వక్తగా ఇచ్చేస్తున్నారు. చాలా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు. మాలమస్తీలు వాళ్ళు వందలాది బరువుల్ని ఎత్తి కింద పడేటి పోటీలతో పోటీ పడతారు. అని ఎక్కడ చూడలేము. వాళ్ళు కొన్ని తరతరాలుగా ఒకచోట మాత్రమే ఈ కార్యక్రమం ఉంది. 7వ తేదీ ఆదివారం నాడు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మరి గత 2 సంవత్సరాలని కూడా వనవిహార్ పేరుతో ఒక సమైక్య భావం కలుగజేస్తూ ప్రజల్లో ఓ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. భీమవరం ప్రకృతాశ్రమంలోని డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో మరి సుమారు 10,000 మందితో అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని మరి ఉదయం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలతో మరి గోమాత 9 గంటలకు ఉదయం గోమాత దామోదర పూజలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం. మరి బ్రహ్మంగారి తోట కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీ శ్రీ విరజానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణతో మరి అలాగే సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో కుటుంబం అంతా కూడా పిల్లలతో సాయంత్రం వరకు కూడా గడిపేటువంటి కార్యక్రమం ఈ హిందూ వనవిహార కార్యక్రమం. మరి ఈ వనవిహార కార్యక్రమంలో ఉయ్యాల, జంపాల, అలాగే మన పూర్వ వైభవం, మన సంస్కృతి విధానాలన్నీ కూడా తెలియజెప్పే, భావితరాలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం. అలాగే మరి మన భీమవరం పరిసర ప్రాంతాలే కాదు, అనేక గ్రామాల నుంచి, భీమవరంలో ఉన్నటువంటి అన్ని వార్డులు, కాలనీల నుంచి కూడా అన్ని వర్గాలు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల్లో మరి ఎంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. విదేశాలు సైతం ఈ సంస్కృతిని ఆచరించే విధంగా మక్కువ చూపిస్తున్నారు. అటువంటి సంస్కృతిని భావితరాలకు తెలియజెప్పాలంటే కుటుంబం అంతా కూడా మరి ఇక్కడ ఈ గడిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. భీమవరం కాదు, భీమవరం పరిసర ప్రాంతం